క్రైస్తవం అనేది కులం కాదు, క్రైస్తవం అనేది మతం కాదు, క్రైస్తవం అనేది మోక్షానికి మార్గం చూపిస్తుందని చాలామందికి తెలియక మన మీద దాడులు చేస్తున్నారు. వెనక కూర్చున్న బ్రదర్సు అటు ఇటు తిరగకుండా కూర్చోండి. క్రైస్తవులపై రోజు రోజుకు జరుగుతున్న దాడులు చూస్తే చాలా చలించిపోతాం. కానీ చాలామంది ఏమీ చేయలేని దైనందిన స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు దైవ సేవకులు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థన ఫలితమే ఆ యొక్క సమస్యని పరిష్కార దిశగా జరిగేది. ఇప్పుడున్న మనము ఎలా ఉన్నాము? మనం బోధించే బోధ ఎలా ఉంది? రోషం కలిగి బోధిస్తున్నామా, నాణ్యత కలిగి బోధిస్తున్నామా? నా బోధలో నాణ్యత ఉందా? చాలామంది నా సంఘానికి విశ్వాసులు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, సంఖ్యాబలం ఎంత ఉంది అని చూసుకుంటున్నారు తప్ప గట్టి క్రైస్తవులు ఎలా ఉన్నారు, ఏదైనా సమస్య వస్తే పోరాడడానికి ఎంతమంది ఉన్నారన్నది చూసుకోలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకరుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు 12 మంది నడిస్తే అందులో ఒకరు జారిపోయారు. కానీ క్రైస్తవం అనేది ఈ లోకానికి పరిచయం చేసిన ఒక మహాశక్తి యేసుక్రీస్తుల ప్రభులు వారు. క్రైస్తవ్యాన్ని భూప్రపంచంలో ఒక శక్తిగా భావించే మనము మధ్యలో పుట్టిన ఆ శక్తులకి మనం భయపడుతున్నాం. దైవ శక్తి ముందు ఏ శక్తి అన్నా మనం పనిచేస్తుందా? పనిచేయదు. కానీ మనలో ఒక భయం, మతోన్మాదుల ఒక భయాన్ని మనకు సృష్టించే భయం చేత మనం ప్రతిరోజు భయపడుతూనే ఉన్నాం. ఈ భయం పోవాలి అంటే మనం ఎవరము అనేది మనం తెలుసుకోవాలి. క్రైస్తవుడు అనేవాడు ఎవడు? ఈ లోకాన్ని ఆ భారతదేశం ప్రశాంతంగా నిద్రపోతుందంటే దానికి కారణం ఎవరు? ఒక రకంగా క్రైస్తవుని ప్రార్థనే. చాలామంది చాలా దేశాల్లో ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, యుద్ధాలతో సతమతమవుతున్నారు. కానీ భారతదేశం ప్రశాంతంగా నిద్రపోతుందంటే దానికి కారణము క్రైస్తవుడు. భారతదేశానికి వైద్యని విద్యాన్ని పరిచయం చేసింది క్రైస్తవం. కానీ అటువంటి క్రైస్తవము కనుమరుగే స్థితిలో మన ముందు కనిపిస్తున్నాయి. వాటిని అన్నిటిని మనం అధిగమించాలి. ఎందుకు అధిగమించలేకపోతున్నామంటే క్రైస్తవములో ఐక్యత లేదు. క్రైస్తవ్యంలో ఐక్యత లేదు. నా సంఘం, నా విశ్వాసులు, మేమే ఉండాలి ఒక నినాదముతో క్రైస్తవ్యంలో ఐక్యత కోల్పోయాం. క్రైస్తవ్యంలో ఐక్యమత్యం అనేది ఉంటే మన మీద దాడి చేయడానికి వేరేవాడు రాడు. మనము నలుగురం కలిసి గట్టిగా నిలబడితే మూడోవాడు పారిపోతాడా లేదా? పారిపోతాడు. కానీ యూదా గోత్రం సింహాలమైన మనము పిల్లుల కన్నా, కానీ మనమంతా ఒక చెంప కొడితే ఇంకో చెంప ఇచ్చే రోజులు పోయినాయి, ఎగిరి తన్నే రోజులు వచ్చాయి. ఈ మాట మీకు తీసుకోవడానికి భయంగా, తప్పుగా అనిపించవచ్చు. కానీ మనము కూడా అప్డేట్ అవ్వాలి. భారతదేశానికి, ప్రపంచానికి క్రైస్తవం ప్రమాదకరమా ఏమన్నా? కాకపోతే మనం చూసి వాళ్ళు భయపడే వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. మనం ఈ ప్రపంచాన్ని మార్చేస్తాము. మనది కులమా మతమా? కులం మతాలకు అతీతంగా పనిచేసేదే క్రైస్తవ్యం. ఏ కులం చూడదు, ఏ మతము చూడదు. క్రైస్తవం ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యాన్ని పరిచయం చేస్తుంది. అటువంటి క్రైస్తవ మీద దాడులు జరుగుతుంటే మనం ముందు చూస్తూ ఊరుకుంటామా? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉండి అనే ఒక గ్రామంలో చాలా సంఘాలను కూల్చివేయడము, దైవ సేవకుల్ని కేసుల రూపంలో ఇబ్బంది పెట్టడము, అనేక రకాలుగా అక్కడున్న వారు బాధ పెడుతున్నారు. మనమందరము కలిసి ఉండి ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న క్రైస్తవులకి ధైర్యాన్ని నింపుదామంటే ఐక్యమత్యంగా ఒకరు రావడం లేదు, భయపడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఎంత దూరమై నేను వస్తా, ఇన్ని కేసులే నేను భరించుకుంటా, నాతో రండి, క్రైస్తవ్యాన్ని సంరక్షిద్దాం. చాలామంది కుటుంబాల్లో అశాంతితో ఉన్నాయి. ప్రత్యేకించి యవనస్తులైతే ఈ యొక్క సెల్ ఫోన్ మాయలో పడి వాళ్ళ జీవితాలను అర్ధాంతంగా ముగించి వేస్తున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలై వారికి
తెలియదు ఎక్కడ శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, నా జీవితము ఎలా మార్చుకోవాలి, అసలు నేను ఎందుకు ఈ లోకంలో జన్మించాను, ఎందుకు జీవిస్తున్నాను, నేను చనిపోతే అసలు చనిపోతే పరలోకం ఉందా నరకం ఉందా అన్నది ఈ యొక్క జనరేషన్ ఎవరికి తెలియదు. తెలియజేయాలంటే ఏం జరగాలి? కరపత్రాలు పంచాలి, వీధి సువార్తలు చేయాలి, బహిరంగ సువార్తలు. మనిషి యొక్క జీవితాన్ని తేట తెల్లంగా చూపించేది ఎవరు ఈ లోకానికి? క్రైస్తవుడే. కానీ ఆ క్రైస్తవుడు భయంతో ఉంటే ఆ క్రైస్తవుని మనము సంరక్షించాల్సింది పోయి ఇంకా భయానికి గురి చేద్దామా? మనము చేసే ఏ కార్యమైనా క్రైస్తవ్యంలో ఆ కార్యము బలం పుంజుకోవాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, ఐక్యమత్యను చాటి చెప్పాలి. ఇందాక అన్న చెప్పినట్టు మనమేదో పాదయాత్రలు చేయడము, తర్వాత దీక్షలు చేయడం వల్ల క్రైస్తవునికి ధైర్యం రాదు, భరోసా రాదు. భరోసా కల్పించాలంటే నేను మీకు తోడు ఉన్నా అన్న ఒక నినాదము బయటికి రావాలి. మనమే శక్తివంతులుగా మనము ఉన్నాము. మేము ఒక ప్రతి ఒక్కరూ వీఆర్ సుపీరియర్స్. ఈ యొక్క గ్రామంలో నేనే పెద్దని. చాలామంది క్రైస్తవులు అనగానే మాలోళ్ళు, మాదిగోళ్ళు, అంట్రాని వారు, దళితులు అని వాళ్ళే తగ్గించుకుంటూ వేరే ఉన్నత వ్యక్తుల దగ్గరికి పోయినప్పుడు చెప్పులు విప్పడము, చేతులు కట్టుకోవడము ఇలా చేస్తుంటారు. ఇవి దేవునికి అవమానం కలిగించినట్టే. యూదా గోత్రపు సింహాలు గర్జించే సింహాల్లా ఉండాలి, కానీ తలదించుకొని ఒకరి ముందు మనం నిలబడే విధంగా మనం ప్రవర్తించకూడదు. మతోన్మాదుల వల్ల ప్రపంచానికి చాలా ప్రమాదం ఉందనేసి ఎవరు గుర్తించలేకపోతున్నారు, వాళ్ళనే ప్రొటెక్ట్ చేస్తున్నారు. క్రైస్తవం వల్ల ప్రపంచ శాంతి దొరుకుతుంది, క్రైస్తవుని వల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది, క్రైస్తవం వల్ల ఒక గ్రామం బాగుపడుతుంది, క్రైస్తవం వల్ల ఒక జిల్లా బాగుపడుతుంది, రాష్ట్రాలు బాగుపడతాయని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. గత 15 సంవత్సరాలుగా వీధుల్లో సువార్త లేదు, కరపత్రాలు పంచడం లేదు. అదేవిధముగా దైవ సేవకుడు ధైర్యంగా నిలబడి పరిచర్య చేయలేకపోతున్నాడు. కాబట్టి చాలామందికి ఈ విషయాలు తెలియక మూర్ఖ జ్ఞానముతో ఈ లోకంలో జీవిస్తున్నారు. అటువంటి వారిని ఎదుర్కోవాలి. మనమందరము ఎదుర్కోవాలంటే యుద్ధానికి సిద్ధముగా ఉన్న సైనికుల వల్లే మనం ఒక్కరు మనల్ని మనము ఏం చేసుకోవాలి? అప్డేట్ చేసుకోవాలి. మనము ధైర్యాన్ని నింపుకోవాలి. మనమందరము దేవుని సైనికులుగా పనిచేయాలి. మనమంతా యేసుక్రీస్తు దేహమని మనం వాక్యం చెప్తాం. మనమంతా సంఘం అనేది వధువుతో సమానము. యేసుక్రీస్తు రాకడ త్వరలో వస్తుంది, మనము సిద్ధపడి ఉండాలని సంఘంలో వాక్యం చెప్తాం. కానీ ఆ వాక్యానికి అనుగుణంగా మనము సిద్ధపడి ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఎంతైనా ఉంది. దయచేసి ఆలోచించండి. క్రైస్తవము ఎంత ప్రమాదపు అంచుటలకు వచ్చిందో మనం గుర్తించాలి. మన ఎదురింటి వారైతేనేమి, పక్కింటి వారైతేనేమి, వారు సీరియల్ మాయలో పడి, పాపపు మాయలో పడి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మనం పరలోకానికి వెళ్తాం, బాగుంది, పక్కింటోడు పరలోకానికి పోకూడదా? వాడు పరలోకానికి చేరాలంటే వానికి మనము సువార్త ప్రకటన చేయాలి. అక్కగారు చాలామంది ఉన్నారు, కొత్త చీర కొంటే పక్కింటోళ్ళకు పరిచయం చేస్తారు, ఎదురింటోళ్ళకు పరిచయం చేస్తారు. కానీ ఇంతటి ఆనందాన్ని యేసుక్రీస్తులో చూసిన మీరు ఇక్కడ దాదాపు 50 మంది 60 మంది అక్కగారు ఉన్నారు. ఒక్కొక్కరికి చెప్పినా కూడా దాదాపు ఎంతమంది అవుతారు? ఇద్దరికి చెప్తే, ముగ్గురికి చెప్తే 150 మంది అవుతారు. ఒక 150 మంది వస్తే సంఘం అంతా ఫుల్ఫిల్ అయిపోతుంది. కానీ ఒక విశ్వాసి రక్షింపబడితే పరలోకంలో ఎంత ఆనందం ఉంటుందంట. ఆ రోజు పండుగ. కానీ ఒకేసారి మీలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరిని ఒక విశ్వాసిని రక్షిస్తే ఆ రోజు ఎంత పండుగ వాతావరణం ఉంటుంది. కానీ మనలో ఉన్న భయాన్ని తీసివేద్దాం. కాషాయ జెండా కన్నా పవర్ఫుల్ జెండా మనకు అనేది ఒకటి ఉంది, అదే జీవగ్రంథమైన బైబిల్. ఇది మరణాయుధం కన్నా పవర్ఫుల్. కానీ బైబిల్ను పట్టుకున్న మనమే శక్తిహీనులమైపోతున్నాం. భయాన్ని తీసివేయాలి. భయాన్ని తీసివేసి క్రీస్తు యొక్క ధైర్యాన్ని నింపుకొని మన సంఘములో క్రైస్తవ్యం గురించి, ఐక్యత గురించి, తర్వాత క్రైస్తవులపై జరిగే దాడులను మనం ఎలా ఎదుర్కోవాలి, అసలు దాడులే జరగకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి?
ఒక రకంగా క్రైస్తవుల మీద దాడులు జరగడానికి కారణం క్రైస్తవులే. మీరు ఒప్పుకొని తీరాల్సిందే ఈ విషయాన్ని. క్రైస్తవుల మీద దాడులు జరగడానికి ఒక రకంగా క్రైస్తవులే. మన మతాన్ని మనం గౌరవించుకోలేకపోతున్నాం, ఇతర మతాలను గౌరవించలేకపోతున్నాం, మన గ్రంథాన్ని మనము ఆచరించలేకపోతున్నాం. ఇతర గ్రంథాలతో మనకి ఏం పని? దేవుడు నీకేం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుమన్నాడు. ఎక్కడే కానీ మీరు సువార్తకి వెళ్ళి విగ్రహారాధన చేయమన్నాడా? రక్షించుకున్న వ్యక్తి విగ్రహారాధన చేయకూడదు అన్నాడు, కానీ విగ్రహారాధన చేసే వ్యక్తి గురించి బైబిల్లో చెప్పమని లేదు ఎక్కడ. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి విగ్రహారాధన చేయకూడదు అని బైబిల్లో ఉంది. ఈ మధ్యకాలంలో బైబిల్ కాలేజీలో చాలామంది బైబిల్ జ్ఞానం అంతో కొంత తెలుసుకొని త్వరలో పెద్ద దైవ సేవకులు అయిపోవాలి, సూటు బూటు వేసుకోవాలి, మా మీటింగ్స్ కూడా లక్షల మంది రావాలి అని యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకొని మనల్ని దారుణంగా మాట్లాడుతున్నారు. క్రీస్తు ప్రభులు వారు ఆయన విద్య లేని పామరుని వెన్నుకున్నాడా? విద్య ఉన్న వ్యక్తులను వెన్నుకున్నారు ఆ కాలంలో కాదా? అవునా కదా? దేవుని యొక్క జ్ఞానము చేత వాళ్ళు ఎన్నుకోబడ్డారు. కానీ కొంతమంది దాన్ని చాలా వక్రీకరిస్తున్నారు. వారిని మన క్రైస్తవ సమాజం నుంచి వెలివేయాలి. ఒక పాపి రక్షింపబడాలంటే నీలో ఏముండాలి? దేవుని జ్ఞానం ఉండాలి. నీకు విద్య కానీ ఆస్తి అంతస్తులు అక్కర్లేదు. నీ దేహం ఎలా ఉన్నా నీలో ఉన్న మనస్సు దేవునికి ఎలా ఉంది అనేది దేవుడు చూస్తాడు. కానీ విద్య లేని వారు వాక్యం చెప్తే గొర్రెల్లా మనం విని దారి తప్పుతున్నామంట. చాలా ఈ మాట ఎవరంటున్నారో తెలుసా? ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, సేవకునిగా ఈ లోకంలో చలన అవుతున్న ఒక వ్యక్తి ఈ మాట అంటున్నాడు. ఇటువంటి వారిని మనం ఏం చేయాలి? చాలా బాధాకరమైన విషయాలు యూట్యూబ్లో మనము ఏదో అంటారు, మన కాలు వానికి ఇచ్చి వాంతో మనం తన్నించుకున్నట్టు ఉంది. కానీ దైవ సేవకులు అంటే ఎవరు ఏమిటి అనేది చాలామందికి తెలియక దైవ సేవకుల్ని ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు పుట్టుక ఈ లోకానికి ఒక నక్షత్రంతో దేవుడు పరిచయం చేశాడు. కానీ ఆ నక్షత్రం యొక్క వెలుగులు మా జీవితాల్లో వెలగాలి అంటే ఎవరు కావాలి? మీలాంటి దైవ సేవకుల్ని ఈ లోకంలో దేవుడు నక్షత్రాలుగా నియమించి అంధకారంలో ఉన్న జీవితాలకు వెలుగును మీ ద్వారానే ప్రసారింప చేపిస్తున్నాడు. అటువంటి దైవ సేవకుల్ని అనునిత్యం మనము ఏం చేయాలి? రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి, అభినందించాలి. వారి పాదాలు ఏమన్నాడు? సువార్త పనిచే వారి పాదములు శ్రేష్టములు సుందరములు అన్నారు. అటువంటి శ్రేష్టమైన మీ అందరి ముందు నేను నిలబడ్డానంటే నేను ఎంత ధన్యుణ్ణి. దేవుడు నాకు ఎంత ఆశీర్వాదం ఇస్తాడో మీ ద్వారా. మీ అందరి ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటారు ప్రతిరోజు చాలామంది. ఇటువంటి గొప్ప దైవ జనుల మీద ఎవడో అనామకుడు వచ్చి చేయి వేస్తుంటే మేము చూస్తూ అయితే ఊరుకోలేము. దేవుని దేవాలయం పాడు చేసినప్పుడు దేవుడు కొరడా పట్టుకున్నాడా లేదా? అటువంటి సమయము మనకందరికి వచ్చింది. ఈ సమయంలో మనమందరము క్రైస్తవునిపై జరిగే ప్రతి దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ క్రైస్తవుని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రమాదపు టంచులో ఉన్న క్రైస్తవ్యాన్ని బలపరుచుకోవాలంటే ఒకరి వల్ల అవ్వదు. ఇందులో ప్రతి ఒక్కరూ సైనికుల్లా చేరి క్రీస్తు నామాన్ని ఇంకా బహిరంగంగా ప్రకటన చేస్తూ చాలామంది నశించిపోతున్న వారిని మనం వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. క్రైస్తవుల మనోధైర్యాన్ని నింపడాలి. క్రైస్తవ సంక్షేమ ధ్యేయంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులని, ప్రార్థనా మందిరాలపై దాడులని వాటిని ఎదుర్కోవాలి, వాటిని చట్టబద్ధంగా తిప్పికొట్టాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఒక యూసీపీఐసి యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ అని ఒక సంస్థ స్థాపించడం జరిగింది. ఆ సంస్థ ద్వారా క్రైస్తవులపై జరిగే దాడులను మేము ఎదుర్కొంటూ వారి మీద చట్టపరంగా పోలీస్ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేపించి లోపలేపిస్తే క్రైస్తవునికి మేలు చేస్తున్నాం. ఇది గొప్ప విషయం అంటే కాదు, కానీ క్రైస్తవుని మనోధైర్యం నింపాలి. మీరంతా దైవ సేవకులు, మీరందరూ
ఒక ఈ లోకానికి వెలుగును ప్రసాదించేవారు, మీకే సమస్య వచ్చిందంటే మీరు ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. దేవునికి చెప్తూ మనం కూర్చుంటే సరిపోతుందా? చర్యకు ప్రతిచర్య అనేది ఉందా లేదా? కానీ లోకం మారిన విధంగా మనం కూడా మారాలి, పరిపక్వం చెందాలి. ఈ కాలానికి అనుగుణంగా మన బోధలు ఉండాలి. సంఘాలు కూడా మాదిరికరమైన జీవితం జీవించాలి. ఒకప్పుడు క్రైస్తవుని జోలికి రావాలంటే వణుకు పుట్టేది ఒక్కొక్కరికి. కానీ ఇప్పుడు క్రైస్తవుని అవలీలగా బూతులు మాట్లాడుతున్నారు. 3 మేకులు 3 చెక్కలు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎవరు స్పందించడం లేదు, నాయకులు కూడా. కానీ క్రైస్తవుపై జరిగే దాడుల విషయంలో వాళ్ళ సొంత అవసరాలున్నప్పుడు మాత్రము వారికి మేము సపోర్ట్గా ఉంటాము అని కొంతమంది నాయకులు వచ్చి మనల్ని తబ్బిబ్బు పెట్టేసి వాళ్ళ పనులు జరిపించుకోవడము. మనకేమో లాస్ట్కు ఇది వాడేదో తాగి చేసినాడు, ఇంకోటి అని మన మీదనే నేరం మోపుతున్నాడు. క్రైస్తవ్యాన్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారంటే క్రైస్తవులు తిరిగి కొట్టలేరు, తిరిగి ఏమి అనలేరు అనే ఒక మాట చేతనే క్రైస్తవ్యాన్ని చిన్న చూపు చూస్తున్నారు. కానీ వీటన్నిటి చేత మా మనసు కలత చెందినదే. క్రైస్తవ్యాన్ని పరిరక్షించాలి, క్రైస్తవుని మీద ఏ దాడి జరగకూడదు అని నిత్యము మేము ప్రయాసపడుతూ ఉన్నాం. దేవుని ప్రేమ చేత, దేవుని కృప చేత, మీలాంటి దైవ సేవకుల ప్రార్థన ఫలితమే ఈరోజు మేము చాలా వాటి మీద పోరాడడానికి, వారిని చట్టబద్ధంగా శిక్షించడానికి మా ప్రాంతాల్లో అయితే ఇవి కొద్ది వరకు ఆగినాయని మేము చెప్పగలం. మతోన్మాదులు అనే వాడు ఎవడైనా సరే క్రైస్తవుని ఇక మీదట టచ్ చేయాలంటే ఎలా ఉండాలంటే వారిని వెన్నులో వణుకు పుట్టే విధంగా కొత్త చట్టాలు తీసుకురావడానికి మనమందరము ఐక్యమత్యంగా పోరాడాలని సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. క్రైస్తవుల కొరకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉంటే ఆ చట్టం కూడా ఎలా ఉండాలి? క్రైస్తవుని ముట్టుకోవాలంటే వాని వెన్నులో వణుకు పుట్టే విధంగా ఆ చట్టం ఉండాలి. మనమందరం ఐక్యమత్యంగా పోరాడితే ఆ చట్టాన్ని మనము తీసుకురాగలము. కానీ వాటన్నిటికీ మనము చేయాలంటే మన పక్షాన్ని ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఆ దేవుడు ఆ కార్యక్రమం జరిగిస్తాడు. కానీ చాలామంది ముందుకు రావడం లేదు. ఉండి గ్రామంలో ఒక 3000 మంది క్రైస్తవులు వస్తే ఉండి యొక్క గ్రామ పరిస్థితి మారుతుంది. చాలామంది ఏంటంటే క్రైస్తవులకి దేవ సేవకులకి చిన్న ప్యాకెట్ ఇస్తే సైలెంట్ అయిపోతారు అన్న ఒక తోరణలో ఉన్నారు. ఇది మారాలి. క్రైస్తవుడు కూడా ఈ లోకానికి చాలా శ్రేష్టమైన వాడు, ఉన్నతమైన వాడు. క్రైస్తవుడనే వాడు ఈ లోకంలో లేకపోతే ఈ లోకమంతా అగ్నిగుండమే. కాకపోతే ఆ యొక్క విలువ తెలిసి మనం కూడా చాలాసార్లు జారిపోతూ ఉంటాం. స్టేజీలెక్కి విశ్వాసులకు బోధించే బోధ, ఆ బోధలో మనం ఎంతవరకు ఉన్నామన్నది ఒక్కొక్కసారి మనం కూడా పరీక్ష చేసుకోవాలి. మన బోధించే బోధ నాణ్యతతో కూడుకుని ఉందా ఆలోచించాలి. రోషం కలిగిన బోధ బోధిస్తున్నామా? సంఘములో ఉన్న విశ్వాస జీవితం ఎలా ఉంది? సంవత్సరాలు మారుతున్నాయి, నూతన విశ్వాసులు వస్తున్నారా? వచ్చిన విశ్వాసం ఎలా ఉన్నాడు? ఆ కుటుంబం ఎలా ఉంది? వారి నడవడిక బయట ఎలా ఉంది అని ఆలోచిస్తే క్రైస్తవుని యొక్క మాదిరి జీవితమే పక్కోని జీవితాన్ని మారుస్తుంది. ఒకప్పుడు క్రైస్తవుడు అంటే చాలా గౌరవించేవాడు. మనం ఏదైనా తప్పు చేసినామన్నా వాడే చెప్పేవాడే వాళ్ళు క్రైస్తవులు చర్చికి పోతారు, ఈ తప్పు చెయ్యరు అని. కానీ ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు అన్నీ మాతో పాటు చేస్తున్నారు, ఆదివారం పోయి పాపాలు ఒప్పుకుంటున్నారు అంటున్నారు. చాలామంది ఇక్కడ వాళ్ళు కూడా సీరియల్ చూస్తున్నారా లేదా చెప్పండి? సీరియల్ చూస్తుంటారు, యూట్యూబ్లో అవి చూస్తూ ఉంటారు మానసిక ఆనందం కోసం. కానీ దేవునిలో ఉన్న మనము మాదిరికరమైన జీవితం జీవిస్తూ దేవునికి బలమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించి ఎదుటి వ్యక్తికి భయం కలిగించే విధంగా మనం ఉండాలి. కానీ వాని భయాన్ని మనం తీసుకొని మనం భయపడకూడదు. ప్రార్థించండి. ఆగిపోయిన వీధి సువార్తలు తిరిగి ప్రారంభం కావాలి. అలాగే బహిరంగ సువార్త సభలు ఎక్కడైతే ఆగిపోయో అవి తిరిగి ప్రారంభం కావాలి. చాలామంది నశించి పోయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి అందరినీ వెలుగులోకి మనం తీసుకురావాలంటే మనం అందరము క్రైస్తవ్యాన్ని బలపరచాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి.
క్రైస్తవుడు అందరు ఐక్యమత్యంగా ఉంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది అంటూ ఏది లేదు. కానీ ప్రపంచ జనాభాలో క్రైస్తవులే అత్యధిక జనాభా. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో తెలుసా? మీరు చెప్పాలి సార్. క్రైస్తవులు 1,60,00,000 జనాభా క్రైస్తవులు ఎక్కడైనా కనిపిస్తున్నారా మీకు? కనిపించరు. ఇదే 1,60,00,000 మంది ఒక్కసారి ఉద్యముల విజయవాడ రోడ్డు మీద నిలబడితే ఎలా ఉంటుంది? ప్రభుత్వాలు నిలబడతాయా? క్రైస్తవుల మీద దాడి జరుగుతుందా? అది కానీ క్రైస్తవుని కన్నీటి ప్రార్థనలో వీళ్ళందరూ. కానీ మణిపూర్ గ్రామము, ఆ యొక్క ప్రాంతము తెలుసుగా అందరికీ ఎలా జరిగిందో. ప్రపంచమంతా కన్నీటి ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రభుత్వాన్ని దేవుడు కూల్చేశాడు తెలుసా? అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసి మొన్నటి వరకు లాస్ట్ మంత్ వరకు అక్కడ గవర్నర్ పాలన జరిగేది, రాష్ట్రపతి పాలన నియమించారు. ఎప్పుడైతే ప్రభుత్వాన్ని అక్కడ తీసేసిన తర్వాతే క్రైస్తవుల మీద దాడులు జరగడము ఆగిపోయాయి. నేను అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళాను, చాలా ప్రాంతాలు తిరిగాను. నన్ను కూడా కొన్ని ప్రాంతాలకు అక్కడ నేను ల్యాండ్ అయిన తర్వాత నన్ను అలౌ చేయలేదు. అక్కడ నుంచి నేను ప్రత్యేకంగా నేను హెలికాప్టర్ బుక్ చేసుకొని ఆ యొక్క ప్రాంతాలు తిరిగి నేను చాలామంది దైవ సేవకులతో మాట్లాడితే వాళ్ళ విధారకరమైన జీవితం ఎలా ఉందంటే, భర్త ముందే భార్యను బట్టలు విప్పడము, భార్య ముందే భర్తని ఇష్టానుసారంగా కొట్టడము, చాలా దారుణంగా హింసలు గురి చేశారు. దాదాపు 1,200 మంది శవపేటికలు ఇలా పడుకోబెట్టారు రోడ్డు మీద. ఎందుకు క్రైస్తవుల మీద ఇంత పగ, ఇంత ద్వేషం? అందరికీ సంఘాలు ఉన్నాయి, యూనియన్స్ ఉన్నాయి. ఎవరికన్నా చిన్న సమస్య వస్తే ఎమ్మడే 10 మంది గుమికూడి వాటి మీద మాట్లాడతారు. కానీ క్రైస్తవంలో సమస్య వచ్చిందంటే ఎవరు ముందుకు రారు. మాకెందుకులే అన్న ధోరణిలో ఉన్నారనిపిస్తుంది. దయచేసి గమనించండి, క్రైస్తవ్యాన్ని పరిరక్షిద్దాం. మన డినామినేషన్స్ ఏవైనా సరే మనమందరము సమస్య వచ్చినప్పుడు ఐక్యమత్యంగా ఉన్నాం. మనకందరికీ బైబిల్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, శిలువ ఒక్కటే. అలాగే మనమందరము క్రైస్తవులపైన మనమంతా ఐక్యమత్యం ఉన్నాం. మన విశ్వాసాలను ఏకం చేద్దాం, మన సంఘాలను ఏకం చేద్దాం. ఐక్యమత్యముతో మనమందరము ఒక నూతన చట్టాన్ని క్రైస్తవుల కొరకు మనము సాధించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. నా ప్రయత్నంలో ఎక్కడే కానీ రాజకీయ కోణం అనేది లేదు. నేను ఒక వ్యాపారవేత్తని, దేవుడు నాకు సమృద్ధిగా అన్నీ ఇచ్చాడు. కానీ నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు పుట్టి పెరిగి అంత క్రైస్తవం అంటే ఎలా ఉంటుంది, ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని బిడ్డలు ఎలా ఉంటారు, అసలు సేవకుడు అంటే ఎవరు అని నాకు తెలుసు. అటువంటి సేవకుడు కష్టాల్లో ఉన్నాడు, అటువంటి సేవకుడు ఆదరణ లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. వాళ్ళకి కూడా ఎందుకు లేదంటే వారికి కూడా శారీరకంతో ఉంటారుగా, వారి కుటుంబాలు ఉంటాయి, వారికి అవసరాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, చదువులు ఉంటాయి. ఆ రకంగా చాలామంది ప్రదేశాల్లో మా వంతు సాయంగా మేము సేవకులను ఆదుకుంటూ దైవ సేవకుల సంక్షేమ నిధిని క్రైస్తవ దైవ సేవకునికి ఒక హెల్త్ మేము ఇన్సూరెన్స్ని మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఒక దైవ సేవకునికి ఉచితంగా మేము హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే దైవ సేవకుడు ఆరోగ్యకరంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యకరంగా ఉంటుంది, సంఘం ఆరోగ్యకరంగా ఉంటుంది, మాలాంటి విశ్వాసులు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. అందుకొరకే దైవ సేవకుల్ని మనమందరము గౌరవించుకోవాలి. దేవుని తర్వాత ఈ లోకంలో దేవుడిగానే భావించే దైవ సేవకులకి గౌరవం కరువైన తరుణంలో మనల్ని మనమే గౌరవంగా దైవ సేవకుడే. చాలామంది వందనాలు పెట్టుకోలేకపోతున్నారు, స్టైల్గా ఇలా చెయ్యి అనడము. వందనాలు ఎలా ఉండాలంటే వందనాలు వినపడాలి, కనపడాలి. వందనాలు ఎలా ఉండాలి? వినపడాలి, కనపడాలి. ఒకసారి పెట్టండి, వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అని ఇంగ్లీష్లో మాట్లాడతారు, కానీ హృదయాన్ని తాకే పదము వందనాలు. బ్రదర్ కాదు, అన్నయ్య వందనాలు, అక్క వందనాలు. ఎంత బాగుంటుంది, ఒక బాంధవ్యం అనేది ఏర్పడుతుంది.
ఇక నుంచి అయినా మనమందరం మన డినామినేషన్స్ ఏదైనా, ఎవరికి ఏ సంఘం ఉన్నా, ఎవరి విశ్వాసులు వాళ్ళు విశ్వాసులు వీళ్ళకి వస్తున్నారు, వీళ్ళ విశ్వాసులు వాళ్ళకు పోతారు, ఇవన్నీ పక్కన పెట్టి మనమంతా దైవ సేవకుల కుటుంబ సభ్యులము, అలాగే యేసుక్రీస్తు పిల్లలము, ఆయన యొక్క దేహానికి సంబంధించిన అవయవాలమై ఉన్నాం కనుక ఈ రోజు నుంచి మనమందరము క్రైస్తవ్యాన్ని ఐక్యపరచడం విధంలో మీరందరూ శక్తి వంచన లేకుండా పని చేయాలని, కుల మతాలకు అతీతంగా క్రైస్తవం ఈ లోకానికి పరిచయం చేస్తుంది కనుక మన మతాన్ని మనం గౌరవించుకున్నాం, మా ఇతర మతాలను గౌరవిద్దాం, మనల్ని మనం గౌరవించుకుంటూ ఇతరులను గౌరవించుకుంటూ క్రైస్తవ్యాన్ని పరిరక్షిద్దాం, అలాగే సంఘాలను అభివృద్ధి చేస్తూ ఐక్యమత్యమే మహాబలముగా క్రైస్తవులందరూ ఒక తాటి మీద ఉండి క్రైస్తవుల కొరకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చే వరకు మనమందరము పోరాడాల్సిన సమయం ఎంతైనా ఉంది కనుక మనమందరము ఐక్యమత్యంగా ఉండి క్రైస్తవాన్ని సంరక్షిద్దాం. అలాగే అంతరించిపోతున్న కుటుంబాల్లో తిరిగి వారి కుటుంబాలకు జీవితంలో వెలుగును ప్రసాదింపచేయవలసిన ధన్యత బాధ్యత మీకే ఉంది కనుక మీరు ప్రతిరోజు అందరి హృదయాల్లో ఒక నూతన వెలుగును ప్రసాదింపచేయండి. నూతన వెలుగును ప్రసాదింపచేసి అనేక మందిని ఈ లోకంలో నశించిపోతున్న వారిని క్రీస్తు వైపు తిరిగి మార్చండి. అలాగే ఆగిపోయిన వీధి సువార్తలు తిరిగి ప్రారంభించడానికి మీకు ఏ అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. సువార్త పరినిమిత్తం అయితే మేము శక్తి లోపం లేకుండా మా ప్రాణం పెట్టుట కొరకైనా సిద్ధంగా ఉండి మేము మీ ముందుకు రావడం జరిగింది. క్రైస్తవుని సంరక్షించడం కొరకు నా ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. క్రైస్తవుడు మాత్రము సంతోషంగా ఐక్యమత్యంగా దేవునిలో ముందుకు సాగాలి. అలాగే క్రైస్తవుని మీద ఏ దాడి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది మీకు అందరికీ తెలుసు. ఆ రకంగా మనం ముందుకు పోదాం. నన్ను ఇంతగా ప్రేమించి నాకు ఈ అవకాశాన్ని కల్పించి నాకు ఇంతగా సత్కరించి నా గురించి మంచి కవిత్వం ఆయన చెప్పడం సభాధ్యక్షులు, అలాగే నేను పిలువగానే అన్న ఎంతో బిజీగా ఉంటాడు ఆకుమడి డానియల్ నగర్ అని తెలియని వాళ్ళంటూ ఎవరు లేదు. ఆయన పాటల ద్వారా కూడా చాలామంది రక్షింపబడ్డారు. ఆయన పాటలు చాలామంది జీవితాలు కూడా వెలుగును నింపాయి. చాలామంది నేను సంగీత సువార్త మహోత్సవాలు పెట్టినప్పుడు 3 days పెడితే ఆ 3 days 3 hours అయిపోయినట్టుంది. కానీ ఆ అన్న నా మనసుకి చాలా దగ్గరైపోయాడు. తండ్రి సమానునిగా నేను భావిస్తూ అన్నతో నేను జర్నీ కొనసాగుతున్నా. ఆయన నన్ను ఎంతో ప్రేమించి నాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటూ నాకు సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ఆత్మీయంగా ముందుకు తీసుకొస్తున్న ఆయన కూడా నా శిరస్సు వంచి ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆ న్యూజివీడులో ఘనమైన దైవ సేవకులు ఉన్నారు, పాస్టర్స్ ఉంటారు చాలామంది, సూటు బూట్ వేసుకొని హైటెక్ పాస్టర్స్. నేను వాళ్ళని నమ్మను. ఎందుకంటే సేవ చేసే వ్యక్తి తమ జీవితాన్ని పనంగా పెట్టి సేవ చేసేవాళ్ళు ఒరిజినల్ సేవకులంతా మీరే. మీ ముఖాల్లో నిజంగా నేను అబద్ధం కాదు కానీ నిజం చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఒక తేజస్ అనేది నాకు కనిపిస్తుంది. ఏదో ఒక తెలియని ఆనందము నాకు కనిపిస్తుంది. ఎందుకంటే దేవుని కృప, దేవుని ప్రేమ మీ అందరి మీద ఉంది కాబట్టే ఐక్యమత్యంగా మీరందరూ ఇక్కడ చేరి రాగలిగారు అని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకందరికీ మా యొక్క కుటుంబం తరపున, మా ఈసీపీఐసి కుటుంబం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు, ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.